ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. సర్లే కదా, అక్కడ మనేది వెనుక మళ్ళా భూమికి చేరును. ఆత్మ దయచేసి దేవుని సన్నిధికి చేరని రాయబడింది. కాబట్టి మట్టి శరీరం కాబట్టి మట్టిలో కలిసిపోతుంది, మన్ను మనలో కలిసిపోతుంది. అయితే మనం ఏమంటున్నాము, ఇంకా ఆయన ఇక్కడ ఉంటాడని చాలామంది, ఒక చనిపోయిన వాడు ఇక్కడ ఉంటాడని, ఆయన దయమై తిరుగుతాడని, వాళ్ళకు వచ్చినాడు వీటికి వచ్చినాడు అనుకుంటాం. కానీ బైబిల్ ఆధారం లేవు కదా. చనిపోయిన వారి లోకంలో ఇంకా ఏమి లేదంట, వాళ్ళకు వంతు లేదు భూమి మీద. ఇంటికి రావడానికి వంతు లేదు, భార్యను వంతు లేదు, బిడ్డల వంతు లేదు, తల్లిదండ్రుల వంతు లేదు, బాగా లేదు, ప్రేమించడం లేదు, అని వచ్చి తినడం లేదు. కొంతమంది చాలామంది చనిపోయిన తర్వాత అక్కడ ఏం చేశారంటే, భూస్థాపన జరిగిన కాడ వెళ్ళి ఏదో ఆయన ఏమి ఇష్టమైన పదార్థమో తింటాడు, అక్కడ పెట్టేస్తారు కానీ తినడు కదా. ఎవరు తింటారు? అక్కడ పోయిన ఏమైనా కుక్కలో, నాకలో, లేక కాకులో అవి తింటావి, కానీ మనం తినది లేదు. చనిపోయిన వాడు ఏమీ వంతు లేదు. అందువల్ల చూడండి, ప్రసంగ గ్రంథము, అదే ప్రసంగ గ్రంథంలో 9వ అధ్యాయము 5వ వచనంలో చూడండి. ప్రసంగ గ్రంథము 9వ అధ్యాయము 5 కన్నా చదవండి. అక్కడ ఉన్నది అక్కడ క్లియర్గా చదువున్నాను. నిజం, బ్రతికిండు వారు తాము సత్తులని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరుబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు, వారిక ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో ఏమి అందు ఎప్పటికీ వంతు లేదు కదా. భూమి మీద దేని ఎందు ఎప్పటికి వరకు వంతు లేదు కదా. ఇల్లు నాదని రాడు, భూమి రాదని రాడు, నా కుమారుని రాడు, నా తల్లిని రాడు, తండ్రిని రాడు, భార్య ఉన్నది రాడు, ఎట్లా ఉన్నది రాడు, వంతు లేదు. కొంతమంది వస్తున్నారంటే అది దయమే కదా. భూమి మీద వాటి పేరు సైతాన్లు, వారి పేరు చెప్పుకొని వస్తావు, కానీ మానవుడు, చనిపోయిన మానవుడు ఇంకేం ఇప్పుడు వంతు లేదు. చనిపోయిన వెంటనే అన్నాడు కదా, వెంటనే అన్నాడు. ఒక్క నిమిషం, ఒక సెకండ్ ఉండడానికి వీలేదు. దేవుని సన్నిధిలో ఉంటావు ఆత్మలు. నమ్మని నమ్ముకొని దేవుని సన్నిధికి వెళ్ళాల్సింది ఆత్మ. తీర్పు దినాన అవి తీర్పు తీరుస్తాడు, అప్పుడు పాతాళం. అందువలన ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న సుందరరాజన్న మరి 9వ దినమున ఇది ఆయన ఆత్మ మాత్రము దేవుని యొక్క స్వాధీనం ఉన్నదని మనం నమ్మాలి. నేను కాదు, వాక్యం చెప్తుంది కదా. వాక్యం చెప్పినప్పుడు దేవుడే, అందువల్ల దేవుని మాట మనం నమ్మాలి. అందువల్ల ఆయన ఇంకా ఎప్పుడు రాడు, ఏ పండగకి రాడు, ఆయన బట్టలు కట్టుకోవడం ఇంకా కదా. అందువలన కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనం కూడా అక్కడ పోతాం కానీ ఆయన ఇక్కడ మాత్రం రాడు. అయితే ప్రభు నమ్మితే పరలోకంలో ఆయన చూస్తాం, నమ్మిన వారు చూస్తారు. అందువల్ల ఈ సమయంలో ఆయనకు భూమి మీద ఎలాంటి అధికారం లేదు, వంత లేదు, పగబెట్టుకోడు, ప్రేమింపడు, అసూయపడడు. అందువలన ఈ భూమి మీద ఉన్నప్పుడే అసూయలు, దేశాలు, కక్షలు ఉండేది. ఇప్పుడు ఏమి లేదు ఆయనకి. ఆయన ఎక్కడున్నాడంటే బాడీ మాత్రం ఆయన సమాధుల తోటలో ఉన్నది కదా. సమాధుల తోట అది విశ్రాంతి భవనం అంటది మనం అనుకుంటాము, కానీ అక్కడ ముందు వచ్చినామమ్మా అంటాము, కానీ వాక్యం అంటే సమాధుల తోట విశ్రాంతి భవనం అంటది కదా. వారికి విశ్రాంతి భవనం, విశ్రాంతి అంటే రెస్ట్. అందువల్ల చూడండి, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం కానీ చదవండి. అక్కడ ఉండగా ప్రకటన 14:13 వచనం కానీ చదవండి. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతి పొందిన మృతులు ధనులని రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా ఇంటిని నిజమే
తమ ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. అందువల్ల తన ప్రయాసమాని విశ్రాంతి పొందుదురు. విశ్రాంతి అంటే రెస్ట్. ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. చాలా మంది మనము చనిపోయిన ఏడుస్తాము కానీ వాళ్ళు ఏమిటంటే రెస్ట్ తీసుకుంటున్నారు. నా ఇంతవరకు నువ్వు చేసిన పని ఇంక చాలు కదా. ఉద్యోగస్తునికి రెస్ట్ తీసుకుంటారు. 60 సంవత్సరాలు దాటేమంటే ఉద్యోగస్తునికి రెస్ట్ నా ఇంటికి కనుక కూర్చున్నా నీకు అర్థం జీతం వేసి ఇస్తామంటాం కదా. తర్వాత పింఛన్ కూడా వస్తుంది. అలాగే దేవుడు వాళ్ళకి రెస్ట్. నీవు ఇంతవరకు కష్టపడిన ప్రయాసపడినావు, ఎంతో కష్టపడినావు, ఎన్నో పనులు చేసినావు, ఎన్నో రకాలుగా భార్య పిల్లలను పోషించినావు కదా. ఇంకా చాలు నువ్వు, నీకు ఇంకా రెస్ట్ ఇస్తాను ఆయన అని రెస్ట్ తీసుకుని దేవుడు అక్కడ వాళ్ళకి విశ్రాంతి పనులు ఏర్పాటు చేసినాడు కదా. అలాగే నిద్ర అంటాం మనము, దీనిని మనము నిద్ర అంటాం, ఇంగ్లీష్లో రెస్ట్ అంటాం. అయితే నిద్రించిన వాడు ఒకనాడు లేస్తాడు కదా. ఇప్పుడు మనం పండుకుంటాం, రాత్రి పండుకుంటే ఉదయం లేస్తాం. కొంతమంది ఆలస్యం లేస్తారు, ఎప్పుడైనా లేస్తుంది. అలాగే వారు కూడా ఇప్పుడైనా విశ్రాంతి తీసుకుంటున్నారు సమాధుల తోటలోనే. అందువల్ల వాళ్ళు ఎప్పుడు వస్తాడు చేస్తాడంటే ప్రభుని యేసు క్రీస్తు అక్కడ సమయంలో వచ్చినప్పుడు వాడిని లేపుతాడు. అందువలన ఆయన లేపినప్పుడు వారికి జీతాలు తీసుకుని వస్తాడంట, జీతం తీసుకుని వస్తాడంట. ఆయన ఏవుని క్రియలను బట్టి వానికి జీతము కలగని ఇప్పుడు చదివిన భాగంలో ఉంది కింద. ప్రకటన 14:13 కింద భాగంలో ఉంది లాస్ట్ చదవడం మాట. వారి క్రియలు వారింటి పోవునని ఆత్మ చెబుతున్నాడు. చాలా కదా. వారి క్రియలు అంటే వారి పని. క్రియ అంటే ఏమి పని. అందువల్ల ఎవరి క్రియను బట్టి వానికి జీతము ఉన్నదని రాయబడింది. ఆయన పని చేసి ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు పొలానికి పోతాము, కూలి పని కానీ ఉద్యోగం పని డ్రైవింగ్ పని కానీ ఏదంగా మనము పని చేసి వస్తాం, రెస్ట్ తీసుకుంటాడు. దానిని జీతం తీసుకోదరని పిలుస్తాడు, తీసుకొచ్చుకుంటారు. అలాగే ఆయన జీతము తీసుకొని వచ్చి వారిని లేపుతాడు. లేయి సుందరదన్నా లేయి కదా. ఆర్భాటముతోనూ వస్తాడన్నా, ప్రధాన దూత శబ్దంతోనూ వస్తాడు. గొప్ప బూర వదిలినప్పుడు సమాజంలో వారందరూ లేస్తారని రాయబడింది. అందువలన ఆయన లేచినప్పుడు ఆయన ఎంత పని చేసినాడు, ఏమి పని చేసినాడో దానికి జీతం అప్పుడు ఇస్తాడంట ఆయన. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందువల్ల ప్రతి వారికి ఆయనకే కాదు, ఇప్పుడు లోకమిడిచి సుందరమైన సమాధితో ఉన్న ఆయనకే కాదు, ప్రతి వారికి కూడా లోకమిడిచిన వారికి అందరూ కూడా జీతాలు ఉన్నవి, బహుమానాలు ఉన్నవి, కిరీటాలు ఉన్నవి. అందువల్ల ఎవరి పనిని బట్టి ఎవరి క్రియను బట్టి జీతము ఆయన దగ్గర ఉన్నదని రాయబడింది. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మరణం అనుకుంటున్నాము కానీ ఇది ఒక నిద్ర కదా. అందువలన పెద్ద నిద్ర రాయబడింది. ఆ నిద్ర యేసు ప్రభువు అక్కడ సమయంలో వచ్చినప్పుడు లేస్తారు. కాబట్టి ఈ సమయంలో బ్రహ్మాండంలో అనేక విధాలుగా రాయబడింది. కానీ అయితే ఇంకా 2 రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథము 20:15 చదవండి. 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడి ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. చాలే, అక్కడ ఎవని పేరైనా జీవగ్రంథములో రాయబడినట్టు కనబడి ఎడల అంటే రాయలేకున్నట్లయితే దేవుని దగ్గర 2 గ్రంథాలు ఉన్నవి. ఇప్పుడు మనము న్యూ టెస్టిమెంట్ ఓల్డ్ టెస్టిమెంట్ అంటాం కదా. అంటే పాత నిబంధన కొత్త నిబంధన 2 ఉన్నవి మన కాడ దేవుడు ఇచ్చినాడు. అలాగే దేవుని దగ్గర జీవ గ్రంథము వేరొక గ్రంథం ఉన్నవి. అయితే జీవ గ్రంథములో నీ పేరు ఉన్నట్లయితే పరలోకం ఉంటుంది, ఆయన కాడ స్థానం ఉంది. వేరొక గ్రంథం అంటే మరణ గ్రంథం. ఆ గ్రంథములో నీ పేరు ఉన్నట్లయితే ఎక్కడ సరాసరి నరకానికి వెళతావు. అదే కదా 2వ మరణం అంటాం. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడు మన పేర్లు రాపించుకుంటాం. ప్రభుత్వ పథకాలు చెల్లాలంటే ఆధార్ కార్డు ఉండాలా, పాన్ కార్డు ఉండాలా, ఇంకా రేషన్ కార్డు ఉండాలా, ఎన్నో రకాలుగా ఇవి మనం ప్రభుత్వ పథకాలు ఇచ్చే పథకాలు ఇవి నమోదు చేసుకుంటే మనం చెల్లాలని
డబ్బులు పెట్టి లేక రికమెండ్ చేసుకొని మనం చేపించుకుంటున్నాం కదా. ఇవి రికమెండేషన్ వచ్చేలేవి, డబ్బులతో చెల్లి అయ్యేటివి. కాకపోతే అక్కడ మాత్రం రికమెండేషన్ చెల్లదు, డబ్బులు చెల్లవు. ఆయన కలెక్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కానీ ఎవరికి అక్కడ ఆ పేర్లు జీవ గ్రంథములో పేర్లు రాపించుకోవడానికి ఎవరికి అధికారం లేదు కదా. నేను మంత్రి అన్న పేరు అంటే లేదు కదా. అందులో నీ మంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, కలెక్టర్ కావచ్చు, ఐఎస్ ఆఫీసర్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ ఇక్కడే ఆ గ్రంథముల పేరు అన్నట్టు ఇక్కడే యేసును నమ్మాలి, యేసు చెప్పిన మాట వినాలి, యేసు రక్తంలో కడపడాలి, అప్పుడే జీవ గ్రంథము ఉండాలి. లేకుంటే మాత్రం ఏ గ్రంథం ఉంటే అది మరణ గ్రంథం, అది రెండో మరణం. దాన్ని తప్పించుకోవడానికి ఎవరు తరము కాదు. ఇప్పుడే యేసును నమ్మితే ఆ లోకములో ఆ రాజ్యములో ఆ గ్రంథములు నీ పేరు ఉంటుందని రాయబడింది. కాబట్టి ఆ రాజ్యములో ఆగతప్పిన రాజ్యం అనమాట. ఇక్కడైతే ఎన్నో రకాలుగా కొట్లాటలున్నవి, కక్షలున్నవి, క్రోధలున్నవి, ఎన్నో రకాలుగా ఉన్నావు, కానీ అక్కడ మాత్రము ఏమి లేదు. చూడండి, ఆ మాట చదువుదాం. ప్రకటన 21:4 చదవండి. ప్రకటన 21:4. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. చాలా ఆలోకములో దుఃఖమైనను లేదు, వేదనను లేదు, కన్నీరను లేదు, కడగను లేదు. సంతోషముతో ఉండే రాజ్యము అది పరలోక రాజ్యం. ఆ రాజ్యంలో మనము చేరాలంటే యేసును నమ్మితే అక్కడ ఉంటాం. అందువల్ల యేసు ఆయన చెప్పాడు భూమి మీద ఉన్నప్పుడే, నేనే మార్గము అన్నాడు. అందువల్ల భూమి నుండి పరలోకి వెళ్ళడానికి ఆయన మార్గం. కాబట్టి ఒక మిద్దె ఎక్కడానికి మనం నిచ్చినట్టు మిచ్చిన ఉండాలి. ఇప్పుడు ప్రతి మిద్దెకు మెట్లు పెట్టుకుంటున్నాం కదా. అందువల్ల ఇంకా ఎక్కువైతే ఏం చేసుకుంటామంటే మరి రకరకాల మానవులు ప్లాన్ల చేత ఉపాయం చేత మనం మెట్లు పెట్టుకొని ఎక్కుతున్నాం. కాబట్టి ఆ పరలోకానికి మనం ఎక్కడానికి ఏసే మార్గం ఆయన మేఘాల మీద తీసుకొని పోతాడు కదా. భూమి మీద పోవడానికి మనం మెట్లున్నది, పరలోకి వెళ్ళడానికి మేఘాలు ఉన్నవి మన వాహనం. ఆయన వచ్చేది వాహనమే, మేఘాలే. అందువల్ల ఆయన మేఘాల మీద వచ్చి నేను పరలోకానికి తీసుకుపోతాడు. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, అక్కడ ఏడుపు లేదు, కన్నీరు లేదు, కొట్లాట లేదు. అందువలన ఆనందముతో ఉండాలంటే యేసును నమ్మని ఇంకా ఎవరైనా కుటుంబంలో కానీ చేరొచ్చిన బంధువులు కానీ రక్తమంది కానీ నమ్మలేకున్నట్లయితే యేసును నమ్మండి. యేసును నమ్మితే నీకు మోక్షం అన్నది, లేకుంటే తర్వాత ఏడుస్తావు కదా. అందువలన అప్పుడు ఏడ్చిన ఛాన్స్ లేదు. ఇప్పుడే మీకు అనుకున్న నేడే రక్షణ దినం. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మరణం మాత్రం అందరికీ వస్తుంది కదా. అది పాతాళము. అది పాతాళం ఏం చేస్తుందంటే, పాతాళము పాపం చేసిన వారిని పట్టుకునంట. మీరు చూడండి, ఆ రెఫరెన్స్ చూపిస్తాను, 1-2 చెప్పి ముగిస్తాను. ఇంకా ఏమి గ్రంథము 24:19 నేను ముగిస్తాను, ఇంకా అయిపోయింది. అదొక రిఫరెన్స్ చెప్ప ముగిస్తాను. ఇంకా ఏ గ్రంథం 24:19 చదువు నేను అదొక్క మాట. ఇంకా సరే, ఉష్ణము చేతను మంచి లెగిసిపోయినట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొను. చాలే, అది పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొను. కాబట్టి పాతాళం ఏం చేసినట్టే పాపం చేసిన పట్టుకుంటుంది. అందువలన ఇప్పుడు నేనేమో పాపం చేయాలనుకున్నచ్చు, కానీ ఒకవేళ పాపం అంటే దేవుని యొక్క మాట వినకుండా ఉండడమే పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం, పాపల జీవితం మరణం. అందువలన యేసు మాట ఇంకా ఎవరైనా వినలేకుండా నమ్ముకుని ఉన్నట్లయితే నమ్మండి. అందువలన ఈ యొక్క మాట ద్వారా దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామని తలవంచి కళ్ళు మూసుకునండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదముల కొంగనాలు వ్యాసతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కింద దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభా పాటలలో వాక్య ధ్యానములో చక్కగా జరిగించాలి, మీకు స్తోత్రములు తండ్రి. దేవ ఎత్తబడిన వాడిని దీవించండి, కుటుంబాన్ని దీవించండి,
చేరవచ్చిన బంధువులు సంబంధికులందరూ దేవించిన నా ప్రభు మరొకసారి దేవా నన్ను లోకం విడిచి వెళ్ళిన సుందరమైన కుటుంబాన్ని ఓదార్చండి. భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములందరినీ ఓదార్చండి. ఆయనలోని కొరతలు మీ నామం తీర్చమని యేసు క్రీస్తు ప్రభు నామములో స్తోత్రాలు సమర్పించి అడిగి వేడుకుంటాం మా తండ్రి. ఆమేన్.